రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడ, సర్వోన్నతుడా, మీకే స్తుతులయ్యా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు కూడా మీరు మా వెన్నంటే ఉండి మాకు క్షేమాన్ని దయచేసి మిమ్మల్ని ఎన్నడూ విడువను ఎడబాయను అనే వాగ్దానం చేత మమ్మల్ని కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవునయ్యా, మీ కృప కుమ్మరించినందుకు, మా ప్రయాణాల్లో మీ సహాయం అనుగ్రహించినందుకు, చిన్న ప్రమాదము కూడా మాలో ఉన్న ఏ బిడ్డకు కలగకుండా కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి. మా పనుల్లో మాకు తోడై ఉండి మా ప్రతి అవసరతను కూడా తీర్చినైనా మమ్మల్ని సంతోషపరిచారు నాయన. స్తుతులు చెల్లించుకుంటున్నాము అయ్యా. ఎటువంటి నిందలు, అవమానాలు, గొడవలు మాకు జరగకుండా, ఎదురవ్వకుండా అయ్యా మీ జ్ఞానము చేత నడిపించినందుకు, శాంతి సమాధానకరమైన జీవితం మాకు అనుగ్రహించినందుకు అయ్యా, ప్రతి విషయంలో మమ్మల్ని ప్రోత్సహించి అయ్యా నడిపించినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మా కుటుంబాన్ని చూసుకోవడానికి, ఈ విధంగా మరొకసారి సజీవులముగా ఉండి మీకు ప్రార్థించుకోవడానికి ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. 1 కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము, దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. ఆమేన్. ఎస్ లార్డ్. అవును ప్రభువా, నమ్మదగిన దేవుడవై ఉన్న ప్రభువా, ఈ రాత్రిని ఎంతోమంది బిడ్డలు మాకెందుకు వచ్చింది ఈ కష్టం, మాకెందుకు వచ్చింది ఈ శ్రమ, మాకెందుకు వచ్చిన ఈ అశాంతికరమైన జీవితాలు అని దుఃఖిస్తుండగా ప్రభువా, మీ యొక్క మాటలు తండ్రి ఎంతో ఆదరణనిచ్చులాగున్న తండ్రి మాకు జ్ఞాపకం చేశారు ప్రభువా. అవును ప్రభువా, సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ప్రభువా మమ్మల్ని శోధించే దేవుడవు కాదని, అయ్యా ఆ శోధనను, ఆ ప్రమాదమును ఎలా తప్పించుకోవాలో కూడా తెలియపరుస్తారని తండ్రి మాకు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఏ బిడ్డ అయితే నాయన సహింపలేకపోతున్నారో, వారికి ఉన్న బాధ, వారికి ఉన్న హృదయ వేదన, వారిలో ఉన్న ఆ కృంగుదలను సహించలేకపోతున్నారు తండ్రి. అయా వారికి విడుదల దయచేయండి నాయన. అయా వారిని క్షేమ స్థితిలో నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. పేరు పేరున అడుగుతున్నాం ప్రభువా. వారందరికీ మీ సహాయం దయచేయండి, వారందరికీ మీరు తోడై ఉండమని అయ్యా జ్ఞాపకం చేసుకోనమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ముఖ్యంగా ప్రార్థిస్తున్నాము, శారీరక పరమైన బలహీనతల చేత ఎంతమంది అయితే బాధపడుతున్నారు తండ్రి. అయ్యా అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు ప్రభు ఎటువంటి రోగంతో ఏ బిడ్డలైతే కృంగిపోతున్నారో ప్రభువా, వారందరినీ దర్శించండి. రాత్రి సమయాన్ని వారిని ముట్టండి. ఎటువంటి విధమైన భయంకరమైన రోగమైనప్పటికీ యేసు నామంలో విడుదల వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాం. ఎటువంటి అపవాది క్రియలైనప్పటికీ, ఎటువంటి మాంత్రిక శక్తులైనప్పటికీ నజరైడైన యేసు నామంలో విడుదల రాబోతుందని ప్రకటిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఎస్ లార్డ్. అదేవిధంగా మానసికమైన రుగ్మతల నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. అయ్యా ఎవరైతే తండ్రి కుటుంబంలో ఉన్న శోధనలను బట్టి తండ్రి కృంగిపోతున్నారు, బాధపడుతున్నారు తండ్రి. అయ్యా చేతికొచ్చిన కుమారుడు, కుమార్తె తండ్రి మార్గము తప్పిపోతుండగా కన్నీరు కారుస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు తండ్రి. అయ్యా భర్త దూరమై, భార్య దూరమై కన్నీరు కారుస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభువా. అయ్యా వారందరినీ దర్శించండి, మరలా వారి కుటుంబమును కట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా ఎవరైతే గర్భఫలము లేక కన్నీరు కారుస్తున్నారో గర్భఫలం దయచేయండి తండ్రి. అయ్యా ఎవరైతే ఉద్యోగాలు లేక ఉన్నారో వారికి మంచి ఉద్యోగమును అనుగ్రహించండి. ఎవరైతే కోర్టు కేసుల్లో, ల్యాండ్ ఇష్యూస్లో పడి ఉన్నారో ప్రభు విడుదల అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే నాయన వివాహాలు కాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో సాటి అయిన సహాయము వారికి దయచేయండి ప్రభువా. అయ్యా ఎవరైతే విదేశాల్లో ఉన్నారో వారందరినీ తండ్రి మీ కృపలో భద్రపరుచుకొని రక్షించుకొనమని, విదేశాలు వెళ్తుండగా ప్రతి ప్రయత్నమును సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ప్రతి అప్పు నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. వారి చేతుల కష్టార్జితంను ఆశీర్వదించండి. వారికి ఉన్న లోన్స్ నుంచి విడుదల దయచేయండి. వారికి ఉన్న ప్రతి ఒక్క ఆర్థిక పరమైన కష్టము నుంచి కూడా యేసు నామములో విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం.
తండ్రి, ఈ రాత్రి సమయంలో పనులు చేసుకుంటున్న వారిని బట్టి, ప్రయాణిస్తున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. క్షేమాన్ని దయచేయండి, కాపుదలను దయచేయండి ప్రభువా. మా భారతదేశాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. దేశ సైనికులను వారందరినీ కూడా కాచి కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా, మా గృహాల చుట్టూ కూడా మీ యొక్క అగ్ని కంచె దయచేయండి ప్రభువా. ఈ రాత్రి సమయంలో ఏ దొంగలు, ఏ అపవాది క్రియలు, ఏ శత్రువుల ఆలోచనలు మా యొద్దకు రాకుండా, మమ్మల్ని ముట్టకుండా మీ యొక్క దేవదూతల కంచె మా గృహాల చుట్టూ అనుగ్రహించమని, అయా నిద్రలేమి సమస్యలు, పీడకలల సమస్యల నుంచి కూడా మాకు విడుదల అనుగ్రహించి మంచి నిద్రతో, కంటి నిండా సుఖవంతమైన నిద్రతో మమ్మల్ని దీవించమని ప్రభువా. మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిని మేమందరము చేరి మిమ్మల్ని స్తుతించుటకు, మీ నామాన్ని గణపరచుటకు కృప చూపించమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.